నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏపీలో కూటమిలో బోండా ఉమా గారు చర్చకు వచ్చారా, చర్చనీయాంశం అయ్యారా? కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణానంతరం ఆయన సంతాప సభ పెట్టడం, ఆ సభకు వైఎస్ఆర్సీపీ నాయకులను కూడా ఇన్వైట్ చేయడం, కాపు నేతలంతా ఒకే స్టేజ్ పైన ఉండడంలో కూటమిలో దీనికి సంబంధించి చర్చ జరుగుతోందా? అధినేత బోండా ఉమా గారికి చివాట్లు పెట్టారా? దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలని అడిగారా? ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్ట శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి, బోండా ఉమా గారు ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ చేశారు. సభ తర్వాత సభలో చేసిన కామెంట్స్ రెండు ఇప్పుడు కూటమిలో కాకు పుట్టిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతోంది? బోండా ఉమామహేశ్వరరావు గారు అధిష్టానం వివరణ కోరితే నేను వివరణ ఇస్తానని తెలియజేశారు ఈరోజు ఉదయాన్నే. కాకపోతే ఏంటంటే ఇప్పటికిప్పుడు బోండా ఉమామహేశ్వరరావు గారిని ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం శ్రేణులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు టార్గెట్ చేసే విధంగా మాట్లాడడం అనేది ఒకంత బాధాకరం. ఎందుకు అని అంటే బోండా ఉమామహేశ్వరరావు గారు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి ఒక అనుచరుడిగా ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి నేత. అట్లాగా ఒక సాధారణ కార్యకర్తగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత తదనంతర రాజకీయ సామాజిక సమీకరణలో భాగంగా వారు తెలుగుదేశంలోకి రావడం, 2014లో పోటీ చేసి గెలుపొందడం, విజయవాడ సెంట్రల్ నుంచి 2019లో కేవలం 25 ఓట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం, మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించడం, వరుసగా 3 ఎన్నికలు అక్కడ నిర్వహించినటువంటి నేతగా తెలుగుదేశం పార్టీలో సీనియర్గా బోండా ఉమామహేశ్వరరావు గారికి ఖచ్చితంగా విజయవాడ నగరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుర్తింపు ఉంటుంది. 2019 ఎన్నికల్లో వైకాపా విజయం సాధించిన తర్వాత కూడా మీకు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమామహేశ్వరరావు గారిని వైకాపా తమ పార్టీలో చేర్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. బోండా ఉమామహేశ్వరరావు గారిని చేసి ఆ ప్రయత్నాల్లో భాగంగా బోండా ఉమామహేశ్వరరావు గారిని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా నియమించడానికి కూడా వైకాపా వాళ్ళు హామీ ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా బోండా ఉమామహేశ్వరరావు గారు పార్టీని వీడలేదు, తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు, తెలుగుదేశంతోనే తన ప్రయాణం అని చెప్పారు. 14-19 నడుమ ఆయన మంత్రి పదవిని మొదటిసారి ఆశించారు. కాకపోతే మొదటిసారి ఎంపికయ్యారు కాబట్టి మంత్రి పదవి సాధ్యపడదు అని వారిని రెండోసారి తెలుగుదేశంలో మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు వారు అలిగి ఇంటికే పరిమితమైన సందర్భంలో నాకు ఇప్పటికీ గుర్తుంది. కేసినేని నాని గారు అప్పుడు విజయవాడ లోక్సభ సభ్యులు, అట్లాగే మన వల్లభనేని వంశీ గారేమో గన్నవరం శాసనసభ్యులు, వారిరువురు వెళ్ళి బుజ్జగించి బోండా ఉమామహేశ్వరరావు గారిని తిరిగి పార్టీ కార్యకలాపాల్లో వారిని నిమగ్నులు చేయడం ఇంకా గుర్తుకొస్తుంది. బోండా ఉమామహేశ్వరరావు గారు గుంటూరులో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభకు హాజరయ్యారు. ఈ సభలో పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పెద్ద ఎత్తున హాజరై వాళ్ళు తమ ఘన నివాళులు అర్పించారు. మాజీ మంత్రివర్యులైనటువంటి విడుదల రజనీ గారు కూడా ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. బోండా ఉమామహేశ్వరరావు గారు కూడా చాలా అద్భుతంగా ఆయన ప్రసంగాన్ని వినిపించారు. ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కీర్తించారు, ఘన నివాళి అర్పించారు. వచ్చిన తర్వాత ఆ సభకు ఎందుకు వెళతారు అని తెలుగుదేశం శ్రేణులు చేస్తున్నటువంటి హడావిడి ఏదైతే ఉందో దానికి బోండా ఉమామహేశ్వరరావు గారు ఖచ్చితంగా ఆయన గట్టిగానే ఈరోజు ఉదయం ఆయన సమాధానం ఇచ్చారు. రాజమండ్రిలో మంజీరా కన్వెన్షన్లో జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి సంతాప సభ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో వైకాపాలో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి సామాజిక వర్గానికి చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా హాజరైనటువంటి సభకి మరి జగ్గంపేట తెలుగుదేశం శాసనసభ్యులు జ్యోతుల వెంకటప్పారావు గారు హాజరయ్యారు. అట్లాగే స్వయంగా వంగవీటి రాధాకృష్ణ గారు కూడా హాజరయ్యి వాళ్ళు తమ ఘన నివాళులు అక్కడ అర్పించి రావటం. ఇప్పుడు జ్యోతుల నెహ్రూ గారు తెలుగుదేశంలో ఉన్నారు, వంగవీటి రాధాకృష్ణ గారు తెలుగుదేశంలో ఉన్నారు. వాళ్ళు వెళ్ళి అక్కడ హాజరవ్వంగా లేని, పైగా అక్కడ వైకాపా ముఖ్య నేతలంతా కూడా అక్కడ వాళ్ళు నిర్వహించినటువంటి సభ, అక్కడికి వాళ్ళు వెళ్ళంగా లేనిది ఇక్కడ సామాజిక వర్గానికి చెందినటువంటి వారందరూ నిర్వహించినటువంటి సభ ఇది. ఈ సభలో నేను పాల్గొంటే తప్పేముందని చెప్పి బోండా ఉమామహేశ్వరరావు గారు ప్రకటించారు. కాకపోతే ఏంటంటే ఆయన మంత్రి పదవి ఆశించిన దాంట్లో ఆ లిస్టులో కనీసం ఆయన పేరు పరిగణలోనికి కూడా తీసుకోలేదు. వస్తుందో రాదో పక్కన పెట్టేస్తే పరిగణలోనికి కూడా తీసుకోలేదు. కాబట్టి ఆ కోపంతో ఇంత పెద్ద ఎత్తున కొట్టిపారేయడానికి వీల్లేనటువంటి అంశం మీరు లేవనెత్తారు. కొట్టిపారేయడానికి వీల్లేదు మీరు లేవనెత్తినటువంటి అంశం. ఎందుకంటే
వారు గతంలో వారి యొక్క ఆక్రోశాన్ని వెళ్ళగక్కారు. ఎవరు సత్యకుమార్ యాదవ్, ఎవరు కొండపల్లి శ్రీనివాసు, ఎవరు వాసంశెట్టి సుభాష్, వీళ్ళందరూ ఇంకా 2-3 పేర్లు చెప్పారని. వీళ్ళందరూ మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగు పెడితే వీళ్ళందరూ కూడా రాష్ట్ర మంత్రులు అయిపోయారు. కూటమి అన్నారు, పొత్తు అన్నారు. ఈ పొత్తులో భాగంగా వీళ్ళందరూ కూడా శాసనసభ్యులు అయిపోయారు. మరి నేను 3 ఎన్నికలు ఎదుర్కొన్నాను, 2 సార్లు తెలుగుదేశంలో గెలిచాను, నాకు అవకాశం ఇవ్వరా అని చెప్పి బొండా ఉమామహేశ్వరరావు చాలా వ్యాకుల పడిపోయారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఎట్లా ఉంటుందంటే అధిష్టానం యొక్క అధినాయకత్వం యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ఎప్పుడు ఎవరి మీద ఎందుకు ప్రసరిస్తాయో అధిష్టానానికే తెలియదు అన్నమాట. ఎవరు ఊహించినటువంటి అద్భుతాలు అధినాయకత్వం చేస్తూ ఉంటుంది. మరి బొండా ఉమామహేశ్వరరావు గారు అంత వ్యాకుల పడిపోతే మరి మన కోనసీమ అంబేద్కర్ జిల్లాకు చెందిన బండారు సత్యానందరావు గారు ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కాదు. ఆయన 8 ఎన్నికలు ఎదుర్కొన్నారు, 4 సార్లు ఆయన శాసనసభ్యులు, 7 సార్లు ఆయన తెలుగుదేశంలోనే పోటీ చేశారు. వివాదాల జోలికి వెళ్ళనటువంటి శాసనసభ్యుడు, సౌమ్యుడు, మితభాషి, నిరాడంబరుడు, నిగర్వి. మరి ఆయన మంత్రి పదవి కోసం ఆయన ఎన్ని మాట్లాడచ్చు, ఆయన అధిష్టానాన్ని ఎంత ప్రశ్నించవచ్చు. ఇక్కడ బొండా ఉమామహేశ్వరరావు గారు ఏంటంటే ఒక విధంగా ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది బాధ పెడుతుంది ఎవరినైనా ఆత్మరక్షణలో ఆయన ఇంకా ఆత్మరక్షణలో పడిపోలేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది దీనిని పెద్ద ఎత్తున అంటే వారు ఒక వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని నెలకొల్పుతాను అని వారు ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఇప్పుడు ఏంటంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీలో ఒక తెలియనటువంటి కలవరాన్ని అయితే సృష్టించింది. అయితే వారు ఈ సందర్భంగా వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని ఇప్పటికిప్పుడు ఆవిష్కరిస్తున్నాను, ఇప్పటికిప్పుడు ప్రతిష్ఠిస్తున్నాను అన్నది ఇవాల్టి మాట కాదండి. వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహానికి సంబంధించి పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్నటువంటి ఒక స్థలంలో అక్కడ ఆ స్థలాన్ని మంజూరు చేయించుకోవడం అయింది ప్రభుత్వం నుంచి. అక్కడ వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని, ఒక అద్భుతమైనటువంటి ఒక విగ్రహాన్ని అక్కడ నెలకొల్పడానికి బొండా ఉమామహేశ్వరరావు గారు కావచ్చు, అట్లాగే మన వంగవీటి మోహన్ రంగారావు గారికి స్వయాన బావమరిదైనటువంటి చెన్పాటి శ్రీనివాసరావు గారు కావచ్చు, అట్లాగే వీరికి ఎంతో సన్నిహితంగా మెలిగేటటువంటి అల్లుడు సాంబశివరావు గారు అంటారు, శంకర సాంబశివరావు గారు, మాయాడ్స్ బాబీ గారు, చంటి గారు, వీళ్ళందరూ కూడా వంగవీటి మోహన్ రంగారావు గారి కనీవిని ఎరుగిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనేటటువంటి ఒక కార్యక్రమానికి గతంలోనే వాళ్ళు తలపెట్టారు. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ రూపేణ దానికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి నిబంధనలకు లోబడి ఉన్నటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు వాళ్ళు మంజూరు చేయించుకునేటటువంటి దిశగా అది ఒకవైపు అది కొనసాగుతుంది. అది ఇప్పుడే ఈ రోజే ఇప్పటికిప్పుడు బొండా ఉమామహేశ్వరరావు గారు ప్రకటించారన్నది అవాస్తవం అనమాట. కాకపోతే ఇప్పుడు ఏమైపోయిందంటే కాపుల్లో అలజడ, బోండా ఉమాలో అలజడ అన్నది ఒకటి. ఇంకొక డిస్కషన్ ఏమొచ్చిందంటే కాపులకు అసలు ఎవరి హయాంలో ఎక్కువ ప్రాధాన్యత లభించింది, ఎవరి హయాంలో ఎవరు ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్న దానికి సంబంధించి కాసేపటి క్రితం ఎమ్మెల్సీ వర్మ గారు కౌంటర్ అటాక్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కాపులకు అసలైన గుర్తింపు అనేది వచ్చింది, ఇది మర్చిపోయి ఎలా మాట్లాడతారు? తప్పండి, వర్మ గారు చేసిన వ్యాఖ్యలతో నేను ఏకీభవించడం లేదు. ఎందుకంటే మీకు 1989-94 మధ్య మీకు కనీవిని ఎరుగిన విధంగా ఈ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా స్థానాల్ని కేటాయించిందన్నది ఎవరూ కాదనలేనటువంటి వాస్తవం. అది ఎంత వాస్తవం అంటే ఆ సమయంలో వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యానంతరం కాంగ్రెస్ పార్టీ చాలా పి శివశంకర్ గారు, అనంతుల మదన్మోహన్ గారు లాంటి కె కేశవరావు గారు, వీళ్ళందరూ, అట్లాగే మనకి మిర్యాల వెంకటరావు గారు, వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు సాగించినటువంటి దాసరి నారాయణరావు గారు, వీళ్ళందరూ చేసినటువంటి ఉద్యమ ఫలితంగా కాపునాడు యొక్క పుట్టుక ఏదైతే ఉందో ఆ పుట్టుక, ఆ ఉద్యమం తాలూకు ఫలితంలోనే మనకి ఈవేళ మనం అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడుకున్నా, జక్కంపూడి రామ్మోహన్ రావు గారి గురించి మాట్లాడుకున్నా, లేకపోతే కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడుకున్నా, వీళ్ళందరూ పుంజాల సుధీర్ కుమార్ గారి గురించి మాట్లాడుకున్నా, గుడివాడ గురునాథరావు గారి గురించి మాట్లాడుకున్నా, వీళ్ళందరూ కూడా 1989లోనే వీళ్ళు క్రియాశీలక రాజకీయాల్లో మొట్టమొదటిసారి శాసనసభలోకి అడుగుపెట్టినటువంటి నేపథ్యం. ఎక్కువ మందికి అవకాశం వచ్చింది తెలుగుదేశం పార్టీలో. అంటే నేను వర్మగారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తా. ఎప్పుడు ఏకీభవిస్తా, ఎక్కడ ఏకీభవిస్తా అంటే 1999 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మరొక మారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ద ఫేస్ ఆఫ్ ద తెలుగుదేశం పార్టీ అని వెళుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి 94 ఎన్నికలు ఎన్టీ రామారావు గారు, లక్ష్మీపార్వతి గారు ఎదుర్కొన్నటువంటి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో కనీవిని ఎరుగిన ఆధిక్యత వచ్చింది. 95 ఆగస్టు సంక్షోభం, శాసనసభ్యులను తన వైపుకు తిప్పుకొని చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినాయకుడిగా ఆయన అవతరించి, తెలుగుదేశం పార్టీలో ఆయన ముఖ్యమంత్రిగా అవతరించి శాసనసభ్యుల బలంతో ఆయన మొట్టమొదటిసారి ఎదుర్కొంటున్నటువంటి ఎన్నికలు 1999. కాబట్టి ఏంటంటే ఈ సామాజిక వర్గానికి, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీకి సంప్రదాయ
స్థానాలతో పాటు మరికొన్ని స్థానాలు నేను కేటాయిస్తే ఖచ్చితంగా నేను మరొక మారు అధికారంలోకి వస్తాను. ఎందుకంటే అక్కడ దాసరి నారాయణరావు గారు, మిర్యాల వెంకటరావు గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సామాజిక వర్గానికి ఎక్కువ స్థానాలు కేటాయిస్తున్నారని రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, మన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ స్థానాల్ని ఒకంత ఆయన లోక్సభ స్థానాల్ని ఆయన కేటాయించడం కావచ్చు, దానిలో భాగంగానే అప్పుడు 8 మంది లోక్సభ సభ్యులు గెలవటం కావచ్చు 99 ఎన్నికలు, ఇవి జరిగినటువంటి మాట వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు గారు 2004 ఎన్నికల నుంచి ఒకసారి చూసుకుంటే, 2009 ఎన్నికల్లో ఒకసారి చూసుకుంటే, 2009 ఎన్నికల్లో అసలు ఎంత దారుణంగా కేటాయించారు స్థానాలంటే అసలు ఎవరు అంత దారుణంగా స్థానాలు కేటాయించారు. సంప్రదాయ స్థానాలు కూడా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఇరువురు ఈ సామాజిక వర్గానికి ఇచ్చేటటువంటి స్థానాల్ని, సాంప్రదాయక స్థానాల్ని కూడా ఇవ్వకుండా, ఎందుకు అంటే చిరంజీవి గారు పార్టీ పెట్టారు కాబట్టి, మీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఎమ్మెల్యే స్థానాలు కోరుకుంటారా, లోక్సభ స్థానాలు కోరుకుంటారా, మీ చిరంజీవిని అడిగి మీరు తీసుకోండి అని చెప్పి ఇద్దరూ ఆ రోజు కేటాయించినటువంటి ఎన్నికలు 2009. 2014కు వచ్చేటప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు సంప్రదాయ స్థానాలు కేటాయించలేదు. కాకపోతే 11th అవర్లో పవన్ కళ్యాణ్ గారు, జనసేన, పొత్తు ధర్మము, కూటమి మరియు ఉప ముఖ్యమంత్రి ఈ సామాజిక వర్గానికి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించడము, వెనుకబడిన తరగతులలో చేర్చేటటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకురావడము, అట్లాగే సంక్షేమం కోసం, ఈ కుల సంక్షేమం కోసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పడము, ఇవన్నీ కూడా 2014లో అధికారంలోకి రావడానికి కారణమైంది. 19లో అధికారానికి దూరం కావడానికి వర్మగారు చేసినటువంటి బొండా ఉమామహేశ్వరరావు గారు కూడా అదే వ్యాఖ్యలు చేశారు. 19 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి దూరం కావడానికి ముద్రగడ పద్మనాభం గారి ఉదంతాన్ని ఆయన 2019లో అవునన్నా కాదన్నా ఓడిపోవడానికి కారణం అనేటటువంటి ఆయన చెప్పారు. అది కరెక్ట్ కాదు అంటూ వర్మ గారు మళ్ళీ కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికలు అదొక్కటే కారణం కాదండి. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి అదొక్కటే కారణం కాదు. పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ, భాజపా కలిసి ప్రయాణం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు వెలుపులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సొంతంగా ఆయన ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళేటటువంటి ఓటు ఏదైతే ఉందో, అంటే ఫ్రెష్ ఓట్, న్యూ ఓటు అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వెళుతుంది అనేది పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది. ఆ సామాజిక వర్గం నుంచి ఆ ఓటు స్ప్లిట్ చేయాలనేటటువంటి ధోరణిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు వేరువేరు పక్షాలుగా చీలి పోరాటం చేసి, దానిని ప్రజలు ఏంటంటే జాగ్రత్తగా పసిగట్టి వాళ్ళు ఏంటంటే ఒక్క ఛాన్స్ అంటూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు చేసిన దానిలో రాజశేఖర రెడ్డి గారు ₹1 చేశారనుకుంటే అందులో పావలానో అర్ధో జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యకపోతారు, ఆయన కొడుకే కదా అని ఆయనకు ఆ ఒక్క ఛాన్సు, ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి 19 ఎన్నికల్లో ఇచ్చారు. కేవలం ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని, సామాజిక వర్గాన్ని కాదండి. మీకు ఇక్కడ ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి కావాల్సింది ఇప్పుడు వెంటనే బొండా ఉమామహేశ్వరరావు గారికి రాష్ట్ర మంత్రి పదవో, లేకపోతే ఇప్పుడు కనీ విని ఎరుగని ఆకాశం ఎత్తు వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహమో కానే కాదు. గతంలో కూడా చాలామంది ఇదిగో 100 అడుగుల వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహాన్ని ఇదిగో గుంటూరు నడిబొడ్డును ప్రతిష్ఠిస్తున్నామన్నారు. తర్వాత వచ్చేసి వంగవీటి మోహన్ రంగారావు గారి హత్యోదంతానికి సంబంధించి ఇదిగో రణరంగం అన్నారు, వీరంగం అన్నారు, రకరకాల సినిమాల పేర్లను ప్రకటించారు. చైతన్య రథం 2 వస్తుందన్నారు. ఇవన్నీ ఏమైపోయాయో, ఈ ప్రకటనలు చేసినటువంటి వాచాలురంతా ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నారో నాకైతే అర్థం కాదు. వీళ్ళందరూ ఏంటంటే ఆ వేదిక మీద ఆ సమయానికి, ఆ సందర్భానికి, ఆ భావావేశాలకు, ఆ భావోద్వేగాలకు లోనైపోయి ఆ జోహార్ రంగా జోహార్ జోహార్ అనేటటువంటి ఆ నినాదాలతో హోరెత్తించేసి అప్పటికప్పుడు చేసేటటువంటి ప్రకటనలే తప్ప వీళ్ళకెవరికి నియోజకవర్గాల ఎలలు కూడా సరిగ్గా తెలియవు. వీళ్ళకి ఇవాళ కావాల్సింది, వీళ్ళు ఇవాళ పోరాడాల్సింది, వీళ్ళు ఇవాళ ఎలుగెత్తి చాటాల్సింది, వీళ్ళు శాసనసభలో వీళ్ళ యొక్క సంఖ్యని పెంచుకోవటం, సంఖ్యాబలాన్ని శాసనసభలో పెంచుకోవాలి, లోక్సభలో పెంచుకోవాలి. వీరు ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్గా ప్రథమ సంఖ్యలో, ప్రథమ స్థానంలో ఓటర్లుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు అత్యధికంగా పోటీ చేసేటటువంటి కొన్ని ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా మొదటి వరుసలో మొదటి స్థానంలో ఉన్నటువంటి ఓటర్లు వీళ్ళే. ఆ స్థానాలు ఎలాగో రిజర్వ్డ్ స్థానాలు, అక్కడ వీళ్ళు పోటీ చేయడానికి అవకాశం లేదు సాంకేతికంగా. వీళ్ళు ప్రథమ స్థానంలో ఉన్నటువంటి చోట కూడా పుంగనూరు ఉంది, మా పుంగనూరు మొదటి స్థానంలో బలిజీల ఓటర్లు. తెనాలికి వస్తే తెనాలిలో నాయుళ్లే ఓటర్లు మొదటి స్థానాలు. ఇక్కడ మేము ఎలా పోటీ చేయాలి, ఎప్పుడు పోటీ చేయాలి, మాలో నాయకుడు ఎవరు వస్తారు, నాయకత్వ లక్షణాలు ఎలా పెంపొందించుకోవాలి, ఏ పార్టీని అడిగితే మనల్ని గుర్తిస్తారనేటటువంటి ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణాన్ని పక్కన పెట్టి బొండా ఉమామహేశ్వర గారు, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, తప్పేంటండి? బొండా ఉమామహేశ్వర గారు, ముద్రగడ పద్మనాభం గారు సంతాప సభకు వెళ్ళి ఘన నివాళులు అర్పించొస్తే తప్పేంటి? నాకు అర్థం కావట్లా. ఏంటి ఆయన చేసినటువంటి నేరం ఏంటి? అంటే ఆయన సభ పెట్టడం తప్పు కాదు. ఆయన సభ పెట్టలేదండి, ఆయన సభ ఆయన నిర్వహించాల.
వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించింది గుంటూరుకు చెందినటువంటి కాకపోతే అది ఎలా ఎలివేట్ అయిపోయిందంటే బోండా ఉమా గారి సభ పెట్టారు, బోండా ఉమా గారే ప్రాతినిధ్యం వహించారు, బోండా ఉమా గారే వీళ్ళందరినీ అసోసియేట్ చేశారు అన్న ఎలివేషన్ అనేది అక్కడ రావడం జరిగింది. బొండా ఉమామహేశ్వరరావు గారే నిర్వహించదలుచుకుంటే విజయవాడ నగర నడిబొడ్డున బొండా ఉమామహేశ్వరరావు గారే నిజంగా పిలుపునిచ్చి సామాజిక వర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న సామాజిక వర్గాన్ని అటు పశ్చిమ గోదావరి ఇటు గుంటూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ ఆహ్వానించి నిర్వహించదలుచుకుంటే లక్షల్లో వస్తారండి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం కెపాసిటీ ఎంత 1100 అండి, 1500-1600 మందికి మించి లేరు ఆ రోజు. విజువల్స్ నేను చూశాను. అక్కడ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గతంలో నేను కూడా 2-3 కార్యక్రమాలకి సభాధ్యక్షుడిగా వ్యవహరించాను. 1100 కెపాసిటీ, 1500-1600 మందికి మించి లేరు అక్కడ. 1500-1600 కానీ అత్యధికులు వైకాపాకి సంబంధించిన మెయిన్ ఫేసెస్ అన్ని అవును వస్తారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు స్థానికులు, విడుదల రజనీ గారు, వాళ్ళిద్దరూ రాష్ట్ర మంత్రులు చేసినటువంటి వాళ్ళు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జరుగుతుంటే వాళ్ళు వస్తారు. ఇప్పుడు అంత మాత్రాన దీనిని తెలుగుదేశం పార్టీ దయచేసి సామాజిక వర్గాన్ని మీరు పార్టీల పరంగా చీల్చేటటువంటి కార్యక్రమానికి దయచేసి మీరు ఫుల్ స్టాప్ పెడితే చాలా బాగుంటుందని తెలుగుదేశం నాయకులకి, అత్యుత్సాహవంతులకి నా హృదయపూర్వక విజ్ఞప్తి. ఎందుకంటే మీరు పార్టీల వారీగా విభజించాలని మీరు ఎప్పుడు ప్రయత్నించినా కూడా వీళ్ళు పార్టీలకి ప్రాంతాలకి అతీతంగా కలిస్తే మాత్రం పరిస్థితులు ఎట్లా ఉంటాయో, ఏ స్థాయిలో పునరావృతం అవుతాయో, ఎన్ని సంవత్సరాలు మీరు అధికారానికి మీరు దూరం అయిపోతారు. గతంలో మీకు చాలా దృష్టాంతాలు, చాలా సంఘటనలు మాకంటే మీకు బాగా తెలుసు. డిస్కస్ చేద్దాం సార్. నాకంటే మీకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో మీరు కిర్లంపూడిలో వేలాది మందితో మరొక సంతాప సభ అక్కడ జక్కంపూడి గణేష్ గారి నాయకత్వంలో అక్కడ జరుగుతోంది. కనీవి నెరిగిన విధంగా పార్టీలకి ప్రాంతాలకి సంబంధం లేదు, సామాజిక వర్గంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా హాజరవ్వాలని వాళ్ళు అక్కడ పిలుపునివ్వడం జరిగింది. ఇది ముద్రగడ పద్మనాభం గారికి నివాళులు అర్పించేటటువంటి అంశం అనేది సామాజిక కోణంలో సామాజిక వర్గానికి చెందినటువంటి అంశం. ఇది పూర్తిగా ఇక్కడ కొంతమంది అత్యుత్సాహవంతులు సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి అల్లరి ఏంటంటే, చివరి రోజుల్లో ఆయన వెళ్ళి వైకాపాలో చేరారు, లేకపోతే వైకాపా కండువా కప్పుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరారు, ఆ తర్వాత ఆయన పేరు మార్చుకున్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక తెల్ల కాగితం ఉందండి. తెల్ల కాగితంలో ఒక నల్లటి చుక్క ఉంది. మీరు తెల్ల కాగితం చూస్తాం, నల్లటి చుక్కను చూస్తాం. ఎంతసేపు ఆ నల్లటి చుక్కను చూపిస్తూ ఇది నల్ల చుక్క, ఇది నల్ల చుక్క అంటే మిగతా కాగితం అంతా తెల్లగా ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం అంటున్నాను నేను. ఓకే, మీకు అర్థమైంది కదా. బొండా ఉమామహేశ్వర గారు వెళ్ళింది అంజలి ఘటించడానికి, నివాళులు అర్పించడానికి. ఖచ్చితంగా ఆయన పిలుపునందిస్తే మీకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ గారు ఆ మధ్య పిలుపునిచ్చి నిర్వహిస్తేనే 1,00,000కు పైగా హాజరైనటువంటి సభ కూడా జరిగింది. ఇప్పుడు గతంలో ఆయన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన స్వాగతించింది, అది వేరే విషయం. ఇప్పుడు బొండా ఉమామహేశ్వర గారు కృష్ణా జిల్లాలో నిర్వహించాలి అని అనుకుంటే సామాజిక వర్గం అంతా కృష్ణా జిల్లాలో ఏకమైతే ఏ స్థాయిలో ఉంటుందన్నది ఏమో బొండా ఉమామహేశ్వర గారు నిర్వహిస్తే తెలుస్తుంది. చూస్తారు. రేపు వంగవీటి మోహన్ రంగారావు గారి విగ్రహ ప్రతిష్టాపన, విగ్రహం యొక్క తయారీ, మరొకటి ఇంకోటి అన్నీ ఆ పనులన్నీ ప్రారంభమయ్యాయి. చూస్తారు ఏ స్థాయిలో ఉంటుందో. కాకపోతే తెలుగుదేశం మాత్రం బొండా ఉమామహేశ్వరరావు గారితో పెట్టుకుంటే మాత్రం బొండా ఉమామహేశ్వరరావు గారు దానిని ఏ స్థాయిలో ఎదుర్కొంటారన్నది కూడా తెలుగుదేశం వాళ్ళ ఊహలకు వదిలేస్తున్నాను. అంత కెపాసిటీ ఉందంటారా? ఖచ్చితంగా. సామాజిక కోణంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ మీకు ఆ భావోద్వేగాలు అనేవి క్రింది స్థాయిలో ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది బొండా ఉమామహేశ్వర గారు తెలుగుదేశం పార్టీ ఆయన రాష్ట్ర మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు, మరొకటి ఇంకొకటి కాదండి. ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత ఈ కార్యక్రమానికి వెళ్ళారు అన్నది ఇది బాహాటంగా బహిరంగంగా మనకు తెలిసింది. కాబట్టి మీరు అత్యుత్సాహవంతులు మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యానాలు మీ సామాజిక వర్గానికి సంబంధించి మీరు ఏ కార్యక్రమాలకు మీరు హాజరవుతారో, లేకపోతే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ పార్టీలో మీరు ఏ విధంగా నివాళులు అర్పించుకుంటారో అవి బహిరంగ రహస్యం కాదు. కాబట్టి అవి ఇన్సైడ్ స్టోరీస్, ఇన్సైడ్ విజువల్స్. కాబట్టి మేము ఎవరు ఏ విధమైనటువంటి కామెంటో మరొకటి చేయలేనటువంటి పరిస్థితి. దాని గురించి కూడా ఒకరోజు మాట్లాడుకుందాం. ఓకే, చూద్దాం. ఇది మరి సెల్ఫ్ గోలా, పార్టీకి ఆయన వివరణ ఇస్తానన్న నేపథ్యంలో వివరణ అడిగితే వివరణ కోరితే నేను ఇస్తానని చెప్పారు ఆయన. అదే అంటున్నా. ఈ లోపు ఇంకా ఏమేమి కమెంట్స్ వస్తాయి, దానికి ఆయన ఎలా సమాధానం చెప్తారని చూద్దాం. మంచి విశ్లేషణ నుంచి ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.